కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. బెల్ట్ షాపులు రూపాయి అవసరం లే, అవును తీసేయాలి. అది ఇంతవరకు దాని మీద అసలు ఒక ఆర్డర్ కూడా లేదు కనీసం. అది కూడా లేదు. అట్లా కొంచెం మంది కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ప్రూవ్ అయిన వాళ్ళు వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేయడం లేదు. అది కూడా అందరూ మాట్లాడుతున్నారు. నాకు ఎంతమంది రోజుకి ఎంతమంది అంటారు సార్ మీరన్నా చెప్పండి సార్, సో నవీన్ మిట్టల్ ట్రాన్స్ఫర్ చేయండి అని కొన్ని పేర్లు ఇస్తున్నారు వాళ్ళు. నవీన్ మిట్టల్ ఆయన మొత్తం ఇప్పుడు ధరణి అంతా ఆయన చేతుల్లోనే ఉంది. ధరణి మొత్తం మళ్ళీ ఆయన సీసీఎల్నే కదా ఆయన ఇప్పుడు కూడా చాలా మంది చెప్తున్నారు. సో నేను ఎవరు చెప్పాలా మరి అది ఆ విషయం. ఇలాంటి కొన్ని విషయాలలో మాత్రం గవర్నమెంట్ తప్పు చేస్తున్నట్టు అనుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి మురళీధర్ రావు ఇరిగేషన్ అన్ని రోజులు వాళ్ళు చివరికి ఇరుక్కుపోయినారు అందులో. చివరికి బట్టి విక్రమార్క అసెంబ్లీలో చాలా మంది ఇంజనీర్లు ఇంకా అసెంబ్లీలో లేచి నిలబడి ఒప్పుకున్నాడు లాస్ట్ కి. మీ ఓడేమని తర్వాత తెలిసింది మాకు, మేము పంపించేసినామని అన్నాడు. అదేదో మనం ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి వాళ్ళని కొన్ని ఎంతమందిని ఒక 1100 మంది వాళ్ళు ఇంతవరకు వాళ్ళని రిమూవ్ చేయాలి. ఆర్ఎన్బిలో ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు మా బ్యాచ్మేట్లు ఉన్నారు. సో రవీందర్ రావు, గణపతి రెడ్డి. సో 9 సంవత్సరాలు సిగ్గు లేకుండా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఇమ్మీడియట్ రిమూవ్ చేయాలి. సో అలాంటి వాళ్ళని రిమూవ్ చేయకపోతే కొత్త గవర్నమెంట్ మీద కొంచెం డౌట్స్ వస్తాయి. అందరికీ పేరుకు ఒక 3-4 పక్కన పెట్టినట్టున్నారు, కానీ స్టిల్ ఆ కరప్టెడ్ ఆఫీసర్స్ ఇంకా అట్లనే ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడిన జయేష్ రంజన్ అట్లనే ఉండే, సందీప్ సుల్తానీ అట్లనే ఉండే, సోమేష్ కుమార్ ఇంకా నడుస్తుంది అంటున్నారు. విచిత్రం ఇట్లాంటి వింటున్నప్పుడు. అది ఇండైరెక్ట్ గా నడిపిస్తున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళలో ఉన్నవారు అంటున్నారు ఆయన ఎంత భయపెట్టించాడంటే సార్ ఇప్పుడున్న ఆఫీసర్లు ఆ భయంలో నుంచి బయటకు రావడం లేదని చెప్తున్నారు. ఒక డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇప్పటికి కూడా ఆయన చెప్తే గజగజ వణుక్కుంటూ పనులు చేస్తున్నారు సార్ వాళ్ళని చెప్తున్నారు. ఇప్పటికి కూడా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉందన్నమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం జీరో చేయాలంటే వీళ్ళందరినీ కూడా తీసేయాలి చాలా మందిని. సో లేకపోతే అలాంటిది ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే రీజన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ మిట్టల్ తీసుకోండి మీరు. ఆయన భార్య పేరు మీద కూడా ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పండి, మీరే అన్నారు ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఒక ఇల్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నా అని. మరి ఆయనకి 6.5 ఎకరాల భూమి అమీన్పూర్ ఏరియాలో ఉంది. ఎకరం దగ్గర నీకు తెలిసి 6 నుంచి నాకు తెలిసి అఫీషియల్ డాక్యుమెంట్స్ మళ్ళీ అగైన్ బినామీ పేర్ల మీద ఎంత ఉంది, వాళ్ళ చుట్టాల పేరు మీద ఎంత ఉంది. అసలు వీళ్ళందరూ కూడా చాలా మంది ఐఏఎస్ అసలు బాంబేలో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఢిల్లీలో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, సింగపూర్లో ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి సమాచారం లేవు. చాలా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి అట్లా కొన్ని 100 కోట్లు 1000 కోట్లు. సో ఇప్పుడు మన పాత రూలింగ్ ఫ్యామిలీ అసలు ప్రపంచంలో ఇప్పుడు నిజంగా బీజేపీకి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. నేనేమి అవినీతి చేయడం లేదు, నా ఫ్యామిలీ లేదని చెప్పేసి మోడీ ఏదైతే అందరికీ మస్క కొడుతున్నాడో, బట్ ఆయన వెనకాల ఉన్న కరప్షన్ ఎంత అండి? అది ఆ చిన్న కరప్షన్ అదంతా. సో అది నిజంగా వాళ్ళకి నిజాయితీ ఉంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనేది అదే ఈడీ, అదే ఇన్కమ్ ట్యాక్స్, అదే ఫారిన్ అఫైర్స్ బాడీలు, సో అదే మనకి రా ఏదైతే ఉందో విదేశాల్లో చేసే సిఐడి పనులు చేసేటి రా, ఇవన్నిటిని మనం దింపేసి డిఓపిటి ఏం చేస్తుంది సార్? ఇప్పుడు మీరు మీలా ఇప్పుడు ఐఏఎస్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏదైనా కొనుక్కోవాలట కదా, భూమి కానీ ఇల్లు కానీ. ఎట్లా ఉంటుందంటబ్బా, యాక్షన్ తీసుకోలేరా? తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు? స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ఇస్తే. ఓకే, వాళ్ళంతా వాళ్ళు తీసుకోలేరు. ఓకే, వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు అంటే ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సిబిఐ కానీ ప్రూవ్ చేసినప్పుడు అప్పుడు డిఓపిటి యాక్షన్ తీసుకుంటుంది. కానీ డిఓపిటి దానికి ఆ సామర్థ్యం లేదు. ఎంక్వైరీ చేయించి ఉదాహరణకు నేను చెప్పాను ఫారెన్లో పెట్టుబడి పెడుతున్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్లు కానీ. సో అది డిఓపిటి దగ్గర ఎందుకు ఉంటుంది? అది డిఓపిటి ఎట్లా ఎంక్వైరీ చేస్తుంది? అది నిజంగా కూడా ప్రైమ్ మినిస్టర్ అనుకోవాలి, క్యాబినెట్ అనుకోవాలి, మొత్తం చేయాలి. కనీసం ఒక 100 మందిని చేయండి, టార్గెట్ చేయండి మీరు. సో నెక్స్ట్ టైం ఎంత బాగుపడుతుంది డిపార్ట్మెంట్ అంతా కూడా. ఈ విషయంలోనే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున బ్యాడ్ అవుతున్నది. ఈ రిటైర్డ్ ఆఫీసర్లు, అవుట్ సోర్సింగ్, కరప్ట్ ఆఫీసర్లు ఎంత ఘోరం అంటే చెప్తున్నారు. ఇప్పుడు కళాకారులు వచ్చినారు నా దగ్గరికి. ఇప్పుడు మామిడి హరికృష్ణ ఆయన రవీంద్ర భారతి అక్కడ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ 9 ఏళ్ల నుంచి ఉన్నాడు. 9 సంవత్సరాల నుంచి. ఇప్పుడున్న మంత్రి దగ్గరికి పోయిండు, ఆయన తన మనిషిని అని చెప్పుకున్నాడు, కథం అయిపోయింది. అట్లా అందరూ అదే దీంట్లో ఉన్నారు. చాలా మంది ఆలోచించాలి కదా మరి వీళ్ళు. ఆలోచించాలి, తప్పది, అది తప్పుడు సంకేతాలు పోతున్నాయి ప్రజలకి. అంటే ఈ ఇష్యూ అయితే చాలా మెయిన్ గా ఫోకస్ అవుతున్నారు. అసలు 2 ఐఏఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసి ఎంత బాగుండబ్బా, దొరికిపోతారు కదా, 45 గంటలు దొరికిపోతారు. యాక్చువల్ గా ఇప్పుడు సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి మీద ఏది ఇన్వెస్టిగేషన్, దాని చుట్టూ 150 ఎకరాలు ఉందన్నారు. దాని మీద ఇది లేదు, అతి లేదు, గతి లేదు అన్నట్టుగానే వ్యవహారం ఉన్నది. ఈ గవర్నమెంట్ కూడా చెడిపోయారు మెల్లిగా అలాంటి విషయాల మీద. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్సే కదా సార్. సో మీరేమనుకుంటున్నారు సార్ రేపు ఎంపీ ఎలక్షన్స్ లో ఈక్వేషన్ ఎట్లుంటుందో?
నేను కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ లో గ్యారంటీ బీఆర్ఎస్ చూస్తున్నాం కదా మనం, బీఆర్ఎస్ లో ఎవరు పోటీ చేయడానికి కూడా సిద్ధపడటం లేదు, అది అయిపోయింది. సో బీజేపీ కూడా పెద్ద క్యాండిడేట్ అంటే గదే క్యాండిడేట్ ఉన్నారు, తిప్పి అటుపోతే ఏది చేసినా కానీ నలుగురు ఎదురు ఈటల రాజేందర్ ఉంటాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఉంటాడు, అరవింద్ ఉంటాడు, వీళ్ళే 5 మంది కనపడతాడు అంతే. సో అంటే తెలంగాణలో బీజేపీని ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు ఫస్ట్ థింగ్, ఎందుకంటే వాళ్ళ భావజాలానికి పెద్దగా తెలంగాణలో ఎంకరేజ్మెంట్ ఉండదు. సో అంటే ఈసారి వన్ సైడే వస్తుంది మళ్ళీ కాంగ్రెస్ ఎట్లాగో. సో మొన్ననే కదా అయింది అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో గ్యారంటీగా అంతే బీఆర్ఎస్ మొత్తం. ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో సరే కొన్ని పోస్టులు వేసే ప్రయత్నం చేసినా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 317 జీవో ఒకటి ఉద్యోగులకు ఇబ్బంది పెడుతున్నది, జీవో నెంబర్ 46 గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం చేస్తున్నది. ఆ పిల్లలు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అది అర్జెంట్ గా గవర్నమెంట్ ఒక కమిటీ వేసి దాన్ని తేల్చేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చీఫ్ సెక్రటరీ మీద డిపెండ్ అయితే లేదా కన్సర్న్ సెక్రటరీ మీద డిపెండ్ అయితే పనులు కావు. సో ఎందుకంటే అంత బిజీగా ఉంటారు, బోల్డ్ మంది రిటైర్ చేయాల్సి వస్తున్నారు. ముగ్గురు తీసుకొచ్చి ఒక ఇద్దరు తీసుకొచ్చి చేసి ఇవ్వండి అంటే ఇవ్వరా కదా. అటు వాడుకోవాలి, బాగా ఎక్కువ వాడుకోవాలి, చాలా మందిని వాడుకోవాలి. సో టక ఎందుకంటే ఎట్లా ఉంటున్నారు, ఉదాహరణకి మీరు బుర్ర వెంకటేశ్వర రూమ్కి వెళ్ళండి, ఎట్లా ఉంటుంది అంటే సో ఆయన దగ్గర 1,00,000 మంది టీచర్లు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన గ్రీవాన్సెస్ ఉంటాయి. ఆ పబ్బానికి ఒక్క మనిషి అంటే ఎవరున్నా కానీ అక్కడ ఎంత మనిషి కదా, అది ఎట్లయినా ఈ పాలసీస్ మీద ఇలాంటి ఇష్యూస్ ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాయని వెరీ డిఫికల్ట్. అలాంటి చోట మనకి కొంత వీజ్ అవుట్ చేయడానికి చిన్న కమిటీలు వేసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడనే ఫ్రీగా వేసుకుంటే ఏం ఖర్చు అయితే మనకి పెద్దగా ఏం ఖర్చు కాదు. ఒక 1 month వాళ్ళు తేల్చేస్తారు నీకు రికమెండేషన్ ప్రకారం, నువ్వు డెసిషన్ మేకింగ్ 5 నిమిషాలు టైం పడుతుంది నీకు అంతే. అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. అది ఇంకా చేయటం లేదు గవర్నమెంట్, అది చేసుకుంటే చాలా. నోటిఫికేషన్లు ఓకేనా సార్, అంటే మీరు సాటిస్ఫైడా? నోటిఫికేషన్లు అంటే అడవుడులో తప్పు చేయకుండా ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అది. సో కానీ అంటే బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక వాగ్దానం చేశాము, ఒక గ్యారంటీ ఇచ్చాము, సో దాన్ని 100 రోజుల్లో మేము ఇంప్లిమెంట్ చేస్తే మాకు క్రెడిబిలిటీ ఉంటుంది అనే దాంట్లో వాళ్ళు యాక్షన్స్ తొందరగా తీసుకుంటున్నారు. తొందరగా తీసుకుంటున్నా కూడా తప్పేం లేదు కానీ, బట్ ఆ బ్రెయిన్ పెట్టి అంటే తప్పులు జరగకుండా సో చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఓకే ఫైన్, దే ఆర్ డూయింగ్ ఈజ్ ఓకే ఫైన్. టీచర్ల ఉద్యోగాలు ఇప్పుడు మెగా డేస్ పెట్టారు, సో అది పెద్ద విషయం కాదు అది. సో రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఎక్కడైనా సర్దొచ్చు, అది పెద్ద విషయం కాదు. సో అట్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్రాసెస్ కాబట్టి అది చేయొచ్చు. కాకపోతే ఆ చేసే దగ్గరనే మళ్ళీ నీ పేపర్ లీకేజ్లు ఆ మనుషుల్ని అక్కడ ఒక క్రెడిబుల్ పర్సన్స్ పెట్టగలిగితే ఇంపార్టెంట్, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటని చెప్పాను నేను నీకు. ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ అయి ఉండి యంగ్ అంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఐఏఎస్ కాని వాళ్ళు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు సిస్టంలో, మంచి ఇంజనీర్లు ఉన్నారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. సో అట్లాగే మనకి సివిల్ సొసైటీస్లో కూడా ఒక కామన్ సెన్స్ ఉన్నటువంటి మంచి విద్యావేత్తలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక పూల్ చేయాలి, ఒక పూల్ తయారు చేయాలి గవర్నమెంట్. తయారు చేసి వీళ్ళందరికీ కూడా కొన్ని చిన్న బాధ్యతలు ఇస్తుండాలి. సో ఈవెన్ ₹1 తీసుకొని నీకు శాలరీ తీసుకొని పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా సిస్టంలో ఉన్నారు బోల్డ్ మంది. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఒక చిన్న కమిటీ వేసుకొని ఇలాంటి అందరినీ ఐడెంటిఫై చేయాలి, రేర్ చేయాలి. ఎందుకంటే మన మనుషులు లేరు. ఒకప్పుడు ఐఏఎస్లో నీకు 80-90% మంది మంచి కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్లు, ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు రివర్స్ అయింది, అది ఓన్లీ 20% కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు, మంచి ఎఫిషియన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, మెజార్టీ లేరు. సో అందుకనే ఇలాంటి అందరినీ పట్టుకొని అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు బీఆర్ఎస్లు చేసినట్టుగా నా కులపోడు లేదా నా తోటి సోపతి ఉన్న కులపోడు, సో ఇలాంటి వాళ్ళనే నేను ప్రమోట్ చేసి ప్రతిసారి కూడా నాకు మొన్న ఆయన చెప్తున్నాడు. సో ఇదే కేసీఆర్ ఒక మహబూబ్ నగర్ యూనివర్సిటీ గట వీసీ వేయడానికట ఒక మంచి ప్రొఫెసర్ పేరు గుర్తించారట వీళ్ళు సర్చ్ కమిటీ వాళ్ళు. అని ఈయన అడిగినట్టు కేసీఆర్ ఏం కులం ఏందని అంటే, ఈయన ఒక ఎస్టీలో ఒక చిన్న కులం పేరు చెప్పినట్టు, ఆయన ఎరకల అని చెప్పినాడు. సో చెప్తే ఎరకలకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి, వైస్ ఛాన్సలర్కి ఓట్లకి ఏం సంబంధం అండి కదా. పాప మా వైస్ ఛాన్సలర్ ఆ ఎరకల ఆయన కింది నుంచి కష్టపడి వచ్చి పిహెచ్డీ సంపాదించుకొని ఫారెన్లో కూడా చదువుకొని వచ్చి, సో ఇంటర్నేషనల్ జర్నల్స్లో పేపర్ కూడా ఇచ్చి అది చూస్తామా మనం కులం చూస్తామా వీసీకి. అంటే రాజకీయ నాయకులు ఈ రకంగా తయారైపోయిన అంతా కూడా దారుణంగా, అట్లా ఉండకూడదు కదా. సో అట్లాగే ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు ఆ గోపాలరావు అని వెలమ ద్వారా ఆయన ఎప్పుడో రిటైర్మెంట్ 10 సంవత్సరాలకి తీసుకొచ్చి మళ్ళీ 9 సంవత్సరాలు మన సీఎం ఎంపీగా ఉన్నాడు. అంటే ఇట్లా కులం బేసిస్ మీద ఈ అపాయింట్మెంట్ అంటే చాలా చెత్త అబ్బాయి, ఇది చేయకూడదు అట్లా, ఏ గవర్నమెంట్ కూడా చేయకూడదు. మీలాంటి వాళ్ళు కూడా కులగణన మీద కొట్లాడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ మెజారిటీ ఒక వర్గానికే పదవులు ఇస్తున్నారని ఒక చర్చను తీసుకొస్తున్నారు. సో ఇది మీరు గమనిస్తున్నారా? ఆ చర్చ వస్తుంది, బట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ. గవర్నమెంట్కి అదొక
ఇదైతే ఇస్తున్నారు, ఒక సిగ్నల్ ఇస్తున్నారు, ఒక సైడ్ అయిపోతుంది చూసుకోండి అంటే ఆయన అపాయింట్మెంట్ తక్కువనే అయినాయి కదా ఇప్పటికి, చాలా ఉన్నాయి కదా. సో ఓవరాల్ గా మనం చూడాలి దాన్ని. ఇప్పుడు మనం కంక్లూజన్ చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ అట్లా సివిల్ సొసైటీస్ వాళ్ళు కూడా లేకపోతే ఇండివిజువల్స్ కూడా మీడియా కూడా సోషల్ మీడియా కూడా అది జరగడం కూడా మంచిదే. సో దట్ సిగ్నల్స్ పోతాయి గవర్నమెంట్కి. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది మురళీ సార్తో ఇవాల్టి వీకెండ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.